వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నేను ఎవరిని అనేటువంటి ప్రకరణంలో శ్యామలయ్య గారు ఏదైతే చూసి వచ్చారో, ప్రకృతి వర్ణన చేస్తున్నారు, అది చూసింది ఎవరు? దానిని పట్టుకోలేకపోతున్నారు. నేను మాత్రమే చూస్తున్నాను. నేను మాత్రమే చూస్తున్నాను. ఇక్కడ దేహము తెలియదు, నేను స్త్రీనో పురుషునో తెలియదు, నేను చూస్తున్నాను అనేటువంటి అభిప్రాయం. తలనొచ్చినప్పుడే తల గురించి తెలుస్తుంది, కాలుకి దెబ్బ తగిలినప్పుడే కాలు గురించి తెలుస్తుంది, చేతితో ఏదైనా పట్టుకున్నప్పుడే చేతి గురించి తెలుస్తుంది, ఏదైనా చూసినప్పుడే మనకు కంట్లో నలుసుబడ్డప్పుడే ఆ కన్ను గురించి తెలుస్తుంది, చెవిలో ఏదో మెసులుతూ ఉంటే చెవి గురించి తెలుస్తుంది, చెప్పులో ఏదో రాయి లాంటిది వస్తే అప్పుడు పాదం గురించి తెలుస్తుంది. ఈ రకంగా ఈ తెలుసుకునేది ఎవరు? ఎనభై 84 లక్షల జీవరాశులలో కేవలం మనిషి మాత్రమే అశుద్ధములో చేయి పెట్టి అంటుకున్నదని చెప్పేసి కడుక్కునేవాడు. చెయ్యి పెట్టేది ఎవరు? కడుక్కునేది ఎవరు? ఇదంతా ఆత్మ చేస్తున్నటువంటిది. బయట ఉన్నటువంటి ప్రకృతి అందాలను, సముద్రాన్ని, గుడులను, గోపురాలను వర్ణన చేస్తున్నారు. అది అక్కర్లేదు. చూస్తున్నది ఎవరు? అక్కడికి వెళ్ళింది ఎవరు? ప్రదేశం దూరంగా ఉన్నది కాబట్టి వాహనంలో వెళ్ళాం, వాహనం ద్వారా వెళ్ళాం. ఈ శరీరం ద్వారా వెళ్ళింది నేనే, కానీ శరీరానికి తెలియదు. ఈ శరీరం ద్వారా నేనే చూస్తున్నాను, నేనే ఆస్వాదిస్తున్నాను. మళ్ళీ ఎవరెవరో బాహ్య ప్రపంచం నుంచి ఆంతరికంగా వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరెవరో ప్రోద్బలంతో ఆయా ప్రదేశాలకు వెళ్ళారు. వేరే వారు తప్పుదోవ పట్టిస్తుంటే వారి మాటలకు ప్రభావితం అవుతున్నారు. గీతా జయంతి, గీతా పారాయణం, ఇక్కడ అన్నదాన సత్రం, దీని గురించి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రభావితం చేస్తే దాని గురించి మీరు సహకరిస్తున్నారు. ఆత్మజ్ఞానం గురించి, అగ్నిహోత్రం గురించి అక్కడ మీకు వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థానికి మీకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిమ్మల్ని తోడు చేసుకుంటున్నారు, మీ చేత వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇక్కడ నేను ఎక్కడున్నాను? చెప్పుడు మాటల్లో దారి తప్పేటువంటి వాళ్ళు అధమరిచి నిద్రపోతున్నారు, అజ్ఞానంలో ఉన్నారు, తాగడం, తినడం, వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు ఉన్నారు. దానితోటి తీరిక లేదంట,
మీరు మాత్రమే ఊరికే ఉన్నారంట. ఇది మీరైతేనే చేయగలరంట. ఇక్కడ నేనెక్కడున్నా. ఓ మాచాది మీరే సమర్థులంట. మీ వల్లనే అవుతుందంట. అంటే మిమ్మల్ని మీరేంటో మీ గురించి వారికి పూర్తిగా తెలియదు. ప్రస్తుతం మీరు ఏ విషయంలో ఉన్నారో, ఏ సాధనలో ఉన్నారో వారికి తెలియదు. మిమ్మల్ని వారి వైపు లాగుతున్నారు. అటు తీర్థయాత్ర వాళ్ళు అటు లాగుతున్నారు. వీళ్ళు ఇటు లాగుతున్నారు. ఇక్కడ నేనెక్కడున్నాను. మీ ఉద్దేశము గౌనం, మీ సాధన గౌనం, మీ సాక్షాత్కారము గౌనం. ఈ 4-5 రోజులు అగ్నిహోత్రానికి దూరంగా ఉన్నది ఎవరు? నేను ఎక్కడ ఉన్నాను. వీటన్నిటిలో నేనెక్కడున్నాను. అర్థమవుతుందా స్వామి? స్వామి ఇప్పుడు చేయకపోతే మళ్ళీ అదే భాష మాట్లాడు. వాళ్ళ అట్లా కండిషన్ పెట్టినప్పుడు మీరు కూడా కండిషన్ పెట్టండి. దీంట్లో మనం అగ్నిహోత్రం చేద్దాం, దీంట్లో మనం ఇది చేద్దామని చెప్పేసి చెప్తే ఇంకా వారికి కొత్త విషయం తెలుస్తుంది కదా. వారు లక్ష్మీనారాయణపురంలో వాళ్ళు ఏమంటున్నారంటే, బాలరాజు గారికి ఇన్నాళ్ళు గుర్తించారు, ఇప్పుడు మా కళ్ళు తెరిపిస్తున్నారని చెప్పి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు. అడగండి ఫోన్ చేసినప్పుడు. అంటే మీ ఊరి కళ్ళు మీరు, మీ ఊరి వాళ్ళ కళ్ళు మీరు తెరిపించదలుచుకోలేదా? కొత్త విషయాన్ని ప్రపంచంలో ఎవరు చెప్పినప్పుడు ఒక కొత్త విషయాన్ని సమాజంలోకి అందిస్తున్నాం కదా. ఇప్పుడు మజ్జిగ చేసేవారు చితకడం, ఒక చెయ్యి వెనుకకు ఒక చెయ్యి ముందటికి. భగవంతుడు మనం నడిచేటువంటి దాంట్లో ఒక కాలు వెనుకకు ఒక కాలు ముందటికి. మంచి కావాలంటే చెడును వదిలిపెట్టాలి. మిమ్మల్ని గీతా పారాయణంలోకి వెళ్ళడానికి ఎవరు వద్దంటే లేరు. ఈ అన్నదాన సత్రంలో సహకరించడానికి ఎవరు వద్దంటే లేరు. కానీ మీరు కూడా ఒకటి కొత్త ప్రస్తావన పెట్టండి, మనం అగ్నిహోత్రం చేద్దాం ఈ సందర్భంగా. ఈ అన్నదానం మనం ప్రతి సంవత్సరం చేసేదే, ఈ గీత పారాయణం మనం ప్రతి సంవత్సరం చేసేదే, కానీ ఇది ఒకటి. అలా ఇది ఆలోచించండి. ఆచార్య ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఏమి కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ప్రకారము మనం నడుచుకోవాలి, కానీ మనం చెప్పింది ఈ విధంగా వాళ్ళకి బాధ అవుతుంది కదా స్వామి. చూసారా, నేను ఎక్కడున్నాను. వాళ్ళకు బాధ కలగకుండా నేను సర్దుకుంటున్నాను, కానీ నేను 4 రోజులు అటు అగ్నిహోత్రం పరిచయం చేయడానికి, సరే అది మీకు తర్వాత తెలుస్తుంది ఈ రహస్యం. వాళ్ళకి బాధ అయితే మీరు ప్రస్తావన అయితే పెట్టండి. ఒక్కరిద్దరు మీకు సహకరించిన, ఎందుకు అంటే అగ్నిహోత్రం సమయానికి చాలా తక్కువ వస్తారు. వాళ్ళు తినడానికి అన్నదాన సత్రానికి ఎక్కువ వస్తుంటారు. మొన్న చూశారు కదా, మనం చేసినప్పుడు మొదలుపెట్టినప్పుడు మనమే 2-3 ఉన్నాం. ఇక చివరికి అయ్యేసరికి దాదాపు 20-25 మంది అయ్యారు. కానీ తినడానికి మాత్రం సాయంత్రం వరకు 100-150 మంది వరకు తిన్నారు. అందుకని మన దానికి మన అవకాశం వచ్చినప్పుడు మన సిద్ధాంతాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సరే, నమస్తే. వీటన్నిటిలో నమస్తే సార్. ఒక చిన్న విషయం వారితోటి, అదే మీరు వారు కోరుకున్నప్పుడు మీరు చేస్తున్నారు కదండి, అది మంచి విషయమేననేది అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు మనం అగ్నిహోత్రం చేయటం అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇది అంతకంటే గొప్ప అనే విషయం వారికి మీరు పరిచయం చేస్తేనే కదా. అంటే ఇది కూడా చేద్దాము అనేటటువంటి వారికి చెప్పినప్పుడు అనుసరించకపోవటం తర్వాత అనుకోండి, కానీ ప్రయత్నం అయితే ఇప్పుడు మీ నుండే రావాలి, అది తెలుసుకోవాలి అని అంటే. ఒకానొక సందర్భంలో సందర్భం వస్తే వాళ్ళే అంటారు, శ్యామలయ్య గారు మీరు ఒక్క మాట చెప్పలేదు, మనకు అప్పుడు చందాలు ఏకత్రితం చేస్తున్నాం, అన్నదానం గురించి, గీత పారాయణం గురించి ఒక్క మాట చెప్తే అగ్నిహోత్రం చేసుకునేవారేం కదా, అది తెలియదు కదా అని వాళ్ళే అంటారు. మళ్ళీ తర్వాత అగ్నిహోత్రం యొక్క విశిష్టత సమాజంలో లేదు కాబట్టి మీరు వెనక ముందు అవుతున్నారు. ఆ ప్రస్థానం మీరు పెట్టింటుంటే అది దాని ప్రత్యేకత వేరుంటది. బృహదారణ్యకోపనిషత్తు 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 15వ ప్రసంగము పూర్తి అవ్వలేదు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చూడండి. తద్ ఏతద్ ఆ బ్రహ్మ క్షత్రం విత్ శూద్రస్తదగ్ని నైవ దేవేషు
బ్రహ్మ అభవత్ బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియేన క్షత్రియో వైశ్యేన వైశ్యః శూద్రేణ శూద్రః తస్మాత్ అగ్నావేవ దేవేషు లోకం ఇచ్చంతే బ్రాహ్మణే మనుష్యేషు ఏతాభ్యాం హి రూపాభ్యాం బ్రహ్మ అభవత్. ఇక ఈ రూపకంగా ఏంటంటే ఎవరైతే వారు ఎక్కడైనా పుట్టని, ఎవరి కడుపునైనా పుట్టని, ఏ కులంలోనైనా పుట్టని, ఏ జాతిలోనైనా పుట్టని, ఎక్కడైనా పుట్టని, ఎవరైతే జ్ఞానోదయం చేస్తున్నారో వారు బ్రాహ్మణులు. ఇతరులకు కళ్ళు తెరిపిస్తున్నారో, ఇతరులకు జ్ఞానోదయం గావిస్తున్నారో వారు బ్రాహ్మణులు. ఎవరైతే పోరాటం చేసి ఆత్మరక్షణ చేస్తున్నారో, దేశ రక్షణ చేస్తున్నారు, ప్రాణుల రక్షణ చేస్తున్నారు, ఇతరులు నిర్బలులు బలహీనుల యొక్క పక్షంన నిలబడి ఎదిరిస్తున్నారు, అటువంటి వారు క్షత్రియులు. ఎవరైతే వ్యవసాయం, వ్యాపారం, ఎగుమతి దిగుమతి తోటి ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తున్నారు వారు వైశ్యులు. ఈ ముగ్గురు దగ్గర ఎవరైతే చెబితేనే పని చేస్తున్నారో, వారి సొంత ఆలోచన ఏదైతే లేదు, వేరే వారి చెప్పుడు మాటలతో పని చేస్తున్నారో వారు శూద్రుడు. అందుకని ఒకరి దగ్గర పనిచేసేవారు, ఒకరి చెప్పుడు మాటలతో మాత్రమే కదిలేటువంటి వారు శూద్రుడు. అందుగురించి ఈ శూద్ర భావం నుంచి మనం శూద్రభావం అంటే ఇప్పుడు జన్మన జాయతే శూద్ర సంస్కారాద్ ద్విజ ఉచ్యతే. జన్మంతో ప్రతి ఒక్కరు శూద్రులే. ఆ తర్వాత తల్లి నేర్పేటువంటి జ్ఞానం, తండ్రి నేర్పేటువంటి జ్ఞానం, గురువు నేర్పేటువంటి జ్ఞానంతో ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏర్పడుతుంటది, వారు ఎలాంటి వారు అనేటువంటిది. అందుగురించి ఈ పేదరికాన్ని శూద్రత్వం అనడం మూర్ఖత్వం. పేదరికం శూద్రత్వం కాదు. అందుగురించి అటువంటి విషయాలను నమ్మకూడదు. వీరు నితాంత అజ్ఞానులు. ఒక కాగితాన్ని ఇప్పుడు ఒకానొక ప్రసంగంలో ఏమొచ్చిందంటే, శాస్త్రార్థం తర్కం చేస్తున్నప్పుడు మూర్తి పూజ మీద అక్కడ తర్కం జరుగుతుంది. తర్కం జరుగుతున్నప్పుడు బుద్ధదేవ్ విద్యాలంకార్ శతపథ బ్రాహ్మణం రచన చేసినటువంటి, భాష్యం రాసినటువంటి ఆ యొక్క వ్యక్తి ఆర్య సమాజం తరపున ఉన్నాడు. ఇక పౌరాణికులు వాళ్ళు ప్రశ్నించేది ఏంటంటే, కనబడే రూపం దేవుడు కాదని మీరు అంటున్నారు, మేము రాముడు, కృష్ణుడి, దుర్గమ్మ, పార్వతి, శివుని యొక్క ఈ పటం మేము పెట్టుకుంటున్నాం, మీరు దయానందని పటం పెట్టుకుంటున్నారు కదా, మీరు ఊదుబస్తీలు ముట్టిస్తలేరు, కొబ్బరికాయ కొడతలేరు, అంతవరకే. మీరు పటం పెట్టుకుంటున్నారు, మేము పటం పెట్టుకుంటున్నాం, మేము పూజ చేస్తున్నాం, మీరు చేస్తలేరు, అంతే అనేటువంటి ఆ ప్రసంగం వచ్చినప్పుడు మీరు మూర్తి పూజను ఖండిస్తే, ఇదిగో దయానందని ఫోటో, దీనిని మీరు మీ చెప్పుతోటి కొట్టండి అనేటువంటి ప్రస్తావం పౌరాణికులు తీసుకొచ్చినప్పుడు అక్కడ వీరు ఆవేశంలో వచ్చేసి ఆలోచించి గురువును ఈ రకంగా ఇంతమందిలో పరచాల్సి వస్తున్నది. కానీ ఇక్కడ ఏంటంటే, పటము కాదు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకో నిదర్శనం లేదు. కాబట్టి అక్కడ సిద్ధాంతాన్ని గెలిపించడం అని వారు అనుకొని ఆ పటమును చెప్పుతో కొట్టారు. కొట్టిన తర్వాత ఇక అక్కడ వాళ్ళందరూ చూసారా, వాళ్ళ ఆర్య సమాజ గురువు అని చెప్పారు, ఆయన దానిని చెప్పుతో కొట్టారు అని చెప్పేసి హేళన చేశారు. అది వేరే విషయం, అవహేళన. కానీ ఇక్కడ వాస్తవికం ఏంటంటే, వారికి స్ఫురించలేదు. ఇక్కడ ఏంటంటే, ఒక కాగితాన్ని చింపడం, దాన్ని చెప్పుతో కొట్టడం, దాని మీద ఊమడం అనేటువంటిది అది అవివేకుల పని, నితాంతం అజ్ఞానం చేసే పని, అజ్ఞానం చేసేటువంటి పని. అందుగురించి ఈ చిన్నపిల్లలు ఆడుకుంటారు, దాన్ని ఇరగొడతారు, చింపేస్తుంటారు, దాని మీద మూత్రం చేస్తుంటారు. అది వాళ్ళ చిన్నపిల్లలు. ఆ వికసిత బుద్ధి అయిన ఉన్న వాళ్ళు, వ్యక్తిత్వ వికాసం అయినటువంటి వాళ్ళు అటువంటి పనులు చేయరు, అంటే ఉపేక్ష, వదిలేస్తారు. అదే చేయాల్సింది. అదే రూపకంగా ఇక్కడ ఏంటంటే, ఒక కాగితం మీద ఉన్న రంగులను ఒక
మూర్తి అని చెప్పేసి అనుకోవడం, మరియు ఇక్కడ ఈ ప్రసంగంలో వీళ్ళు మనుస్మృతిని చించేస్తున్నటువంటి వారు కాగితం స్యాహి అంటే ఇంకుతోటి అక్షరాలు, దానిని వారు మన ధర్మ శాస్త్రం అనుకొని దాన్ని వారు చించడం, కాల్చడం, అది పిచ్చి వాళ్ళలాగా ఎగరడం అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ భగవంతుడైతే మన దినచర్యలోనే, మన జీవితంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఈ 4 వర్ణాలను మన జీవితంలోనే ఎలా ఇమిడిచ్చాడంటే మనం దూరం చేసుకోలేం. ఇప్పుడు ఎవరైతే మనం కూర్చుండి పరిశోధన చేస్తున్నారో, ధ్యానం చేస్తున్నారో, ఈ డాక్టర్లు కానివ్వండి, ఈ సైంటిస్టులు కానివ్వండి, వీళ్ళు పరిశోధకులు, పండితులు, యోగులు, ఋషులు, మునులు, వీరంతా బ్రాహ్మణ వర్గానికి వస్తుంటారు. ఎవరైతే ఈ యొక్క పోలీసులు కానివ్వండి, సైనికులు కానివ్వండి, వీళ్ళంతా దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వారు, దేశాన్ని ఏలుతున్నటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళంతా క్షత్రియ వర్గానికి వస్తుంటారు. ఇక ఈ వ్యవసాయం చేసేవారు, దేశ విదేశాల నుండి సరుకులు తేవడం, తీసుకుపోవడం, ఎగుమతి దిగుమతి చేసేటువంటి వారు, ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వారు అంతా వైశ్యవర్ణానికి వస్తుంటారు. ఇక వీరందరి దగ్గర సేవకుని రూపంలో ఉండడం, పని చేయడం, చెప్తేనే పని చేసేటువంటి, రెక్కాడితే కానీ డొక్కాడదనేటువంటి పరిస్థితితోటి ఎవరైతే భావిస్తూ రోజు కూలీ చేసుకుంటూ, ఇళ్లలో పని చేస్తూ, అంట్లు దోముతూ, వాళ్ళ బట్టలు ఉతుకుతూ, వాళ్ళ ఈ యొక్క కటింగ్ ఎంట్రుకలు కట్ చేస్తూ ఈ రకంగా సేవ చేస్తూ ఉన్నారో, వాళ్ళ పిల్లలను తీసుకుపోవడం, తీసుకురావడం, వాళ్ళ ఆఫీసులో ఊడ్చడం, కుండతోటి నీళ్లు పెట్టడం, ఆ ఫైల్ని ఇక్కడ, ఈ ఫైల్ని అక్కడ చేయడం, ఈ రకంగా ఏవైతే చేస్తున్నారో వీళ్ళు శూద్రులు. దీనిని మనం దూరం ఎట్లా చేస్తాం? ఈ యొక్క వ్యవస్థని చించితే వారు వాస్తవికంగా మనుస్మృతిని ద్వేషిస్తున్నట్టుగా. అంతేగాని ఒక కాగితాన్ని, ఒక స్యాహి అక్షరాలను దానిని చించి కాల్చి బూడిద చేస్తే ఇక మీరు బుద్ధిమంతులు ఎలా అనిపించుకుంటారు? కాదు కదా. భగవంతుడు మన జీవితంలోనే పెట్టాడు, ఆ జీవితంలోంచి నువ్వు తీసేయి, ఆ రోజు నువ్వు మంచివాడే అని అనిపించుకుంటావు. మీ ఇంట్లో పనిచేసేవారు లేరా? మీరు ఎక్కే కారు నడిపేవారు ఎవరు? మీ పిల్లలను బడికి తీసుకుపోయేవారు ఎవరు? మీరు యాత్ర చేస్తున్నప్పుడు మీ వాహనాన్ని నడిపించేవారు ఎవరు? అర్థమవుతుందా? అది వ్యవస్థ నుంచి మనం తొలగించలేం. అక్కడ పేదరికాన్ని శూద్రతో అనడం మహామూర్ఖత్వం. అందు గురించి ఈ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది తప్పనిసరిగా మన శరీరంలోనే చూపిస్తున్నాడు కదా. శిరస్సు, మేధ, బుద్ధి, ఈ తెలివితేటలు, ఆలోచనలు అనేటువంటి బ్రాహ్మణ వర్గం. ఈ శరీరంతో, ఈ చేతులతోటి, భుజములతోటి బరువులు మోయడం, ఈ యొక్క శరీరానికి రక్షణ చేయడం, చేతులు చేస్తున్నటువంటి పని క్షత్రియ గుణం. ఇక తినేటువంటిదంతా ఉదరంలోకి చేర్చుకొని ఈ శరీరాన్ని అంతటా పోషించేటువంటి ఈ ఉదరం వైశ్యవర్ణం. ఇక శరీరాన్ని మోసుకొని నడుస్తున్నటువంటి ఈ కాళ్ళు శూద్రవర్ణం. ఎక్కడ తొలగిస్తావు? ఎక్కడ కాదంటావు? దేనిని కాదంటావు? శరీరంలోంచి కాళ్ళని తీసేస్తావా? కాళ్ళు కాదని చెప్పేసి చేతులతో నడుస్తావా? లేదంటే సామాజిక వర్గంలోంచి ఈ పని చేసే వాళ్ళని తీసేస్తే నువ్వు నింపినటువంటి డ్రైనేజీని శుద్ధి చేయడానికి అక్కడికి ఎవరు వస్తారు? మళ్ళీ నువ్వే దిగాల్సి వస్తుంది. ఓ మాచారి, ఇట్లాంటి వ్యవస్థ ఉంటేనే గానీ వ్యవస్థ నడుస్తుంది. అంతే. వాళ్ళు ఒక పుస్తకాన్ని చించి పిచ్చి వాళ్ళలాగా ఎగురుకుంటూ మనుస్మృతిని విరోధిస్తున్నాం అంటే ఎలా విరోధిస్తావు? ఒక కాగితం మనుస్మృతి కాదు కదా, ఒక కాగితం వేదం కాదు కదా, ఒక కాగితం మీద ఉన్నటువంటి బొమ్మ వ్యక్తి కాదు కదా. వ్యవస్థ నడవాలంటే ఇవన్నీ ఉంటేనే గానీ ధర్మ ప్రకారం నడుస్తుంది. ఈ మాత్రం వివేకం లేనటువంటి అజ్ఞానులు ఆ మనుస్మృతిని విరోధిస్తున్నారు. అందు గురించి ఈ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది అందరికీ సమంజసమే. వాళ్ళు కావాలంటే చర్చకు రావచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విషయానికి. ఇప్పుడు ఇలా మాట్లాడే ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణులే, అంటే జన్మతో బ్రాహ్మణులు, కానీ పోరాడేది దేశం
దేశం కొరకు మన అందరి బావు కొరకు పోరాడేది వాళ్ళని ఏమనాలి? క్షత్రియుడు అనొచ్చా వాళ్ళని? పోరాడుతున్న వారు అదే ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఎక్కడ పుట్టినా కూడా వాళ్ళు తెలివితేటలతో ఇతరుల కళ్ళు తెరిపిస్తున్నప్పుడు, జ్ఞానోదయం కల్పిస్తున్నప్పుడు వారు బ్రాహ్మణులు. ఈ ఆత్మరక్షణ చేస్తున్నటువంటి వారు, దేశ రక్షణ, ఇతరుల ప్రాణుల రక్షణ చేస్తున్నటువంటి వారు క్షత్రియులు, రాజ్యాన్ని లేటువంటి వారు. ఈ వ్యాపారం, ఉద్యోగం చేసే వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు వైశ్యులు, సేవ చేసేవారు శూద్రులు. ఈ జీతగాళ్ళంతా అది కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నా, మన స్థానిక ప్రభుత్వంలో చేస్తున్నా, ఇంకొకరి దగ్గర పని చేసే వాళ్ళంతా శూద్రులే. ఈ వ్యవస్థను తీసేయగలరా? తీసేసేది ఏముండదు ఆచార్యజీ. పురుషార్థం చేసి నెలసరి జీతం నిన్నెవరు అంటున్నారు? నువ్వు మంచిగా చదువుకొని, మంచి కేఆర్ నారాయణ చదువుకొని జ్ఞానవంతుడై ఇప్పుడు దేశాన్ని పరిపాలించట్లేదా? కాళ్ళని తీసేస్తే నడవనికేనే రాదు కదా సార్. ఆ మాత్రం వివేకం ఉండాలి కదా. సరే, అథ యోహవ అస్మాల్ లోకాస్త్వం లోకం అదృష్ట్వా ప్రైతి సా ఏనం అవిదితో నా భునక్తి యథా వేదో వా అననూక్తో అన్యద్వా కర్మాకృతం యదిహ వా అపి అనేవం విన్ మహత్ పుణ్యం కర్మ కరోతి. ఇక ఈ రూపకంగా ఇక్కడ ఏమని చెప్తుందంటే, అథ ఇక ఎప్పుడైతే యోహ వా అస్మాన్ లోకాత్ స్వం, ఈ లోకం నుంచి చనిపోయేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి చనిపోతున్నటువంటి వారు పునర్జన్మ ఎలా ఉంటుందో తెలియదు, ఏ జన్మ వస్తుందో తెలియదు, అక్కడ స్త్రీలో తెలియదు, పురుషులో తెలియదు, కాళ్ళు ఉంటాయో లేదో తెలియదు, కళ్ళు ఉంటాయో లేదో తెలియదు, ఈ చేతులు ఉంటాయో లేదో ఏది తెలియదు. మరి పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఉంటారా లేదో తెలియదు, అక్కడ ఆస్తులు ఉంటాయా లేదా తెలియదు. అది తెలియకుండానే వెళ్తున్నారు. అస్మాల్ లోకాత్ త్వం లోకం అదృష్ట్వా, ఈ లోకం నుంచి అయితే పోతున్నావు, కానీ ఎక్కడికైతే పోతున్నావు అక్కడ నీకు అంత తెలుసా? తెలియదు. కాబట్టి అదృష్ట్వా ప్రైతి, తెలియకున్నా కూడా వెళ్ళిపోతున్నావు. సా ఏనం అవిదితో, అదే విధంగా ఈ యొక్క దేహం నుండి, ఈ యొక్క జన్మ నుంచి ముక్తికి వెళుతున్నా కూడా ముక్తి ఎట్లుంటుందో తెలియదు, ముక్తిలో ఎవరు ఉంటారో తెలియదు, ముక్తి ఎలా ఉంటుందో తెలియదు, ముక్తి అనుభూతి ఎలా ఉంటుందో తెలియదు. అవిదితో, ఏనం అవిదితో, ఈ రకంగా ముక్తికి వెళ్ళేటువంటి వారు కూడా అవిదిత అంటే ఏమీ తెలియకుండానే వెళ్తూ ఉంటుంటారు. ఇంకా అవిదితో నా భునక్తి, ఇప్పుడు ఈ పదార్థం మన చేతిలోకి వస్తున్నది కాబట్టి ఏదైనా కూడా తినాల్సింది ఏది, తినకూడదు ఏది అనేటువంటిది పక్షులు కానీ, ఈ పశువులు కానీ, క్రిమి కీటకాలన్నీ దాని మీద ప్రయోగం చేస్తుంటాయి. ఇప్పుడు ఈ ఘడి సబ్బు వాళ్ళు ఏమంటారంటే, మొదట మీరు ప్రయోగించండి, ఆ తర్వాత విశ్వసించండి. అదే రూపకంగా ఇక్కడ నా అవిదితో భునక్తి, ఇది తెలుసుకోకుండా, తినేటువంటి పదార్థం మాత్రం తెలుసుకోకుండా తినరు. కాబట్టి దీని గురించి మనస పరిక్రమ మంత్రములో అన్నం గురించి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో, ఇది ప్రతీచి దిక్ వరుణోధిపతి ప్రిదాకు రక్షితాన్నం ఇషవః, అన్నం ఇషవః ప్రిదాకు అంటే పొట్టతో పాకుతూ ఉండేటువంటి క్రిమి కీటకాలు, యొక్క బియ్యంలో పురుగులు, కాయగూరల్లో పురుగులు, అవి పొట్టతో పాకుతూ ఉంటుంటాయి కాబట్టి అవి చస్తలేవు. కాబట్టి నీవు కూడా చావవు, ఇది నిరాపదమైనటువంటి జీవనాధారము, దీనిని నువ్వు సేవించవచ్చు అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నాడు. కనబడుతుందా? ఓం ప్రకాష్ చెప్పుడు మాట. మీ ఇంట్లో బియ్యంలో పురుగులు రావా? మీరు కొనే కూరగాయల్లో పురుగులు లేవా? పండ్లలో పురుగులు లేవా? అన్నింట్లోనే ఉన్నాయి. అందుకని అదంతా నిరాపద జీవనాధారం అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నాడు. అందుకని దానిని సేవించవచ్చు. యథా వేదో, ఏ రకంగానైతే ఎప్పుడైతే తెలుసుకోవడం జరుగుతుంటుందో, వా అననూక్తో
అన్యద్వ కర్మ అకృతం యదిహ. ఇక అననుక్తో ఏదైతే చెప్పనటువంటి విషయం, ఇప్పుడు ఈ బాలరాజు గారు, ఈ ఆశ్రమం యొక్క వ్యక్తి బాలరాజు గారు వారు ప్రయోగిస్తున్నటువంటిది ఏంటంటే తెలియని విషయాన్ని అక్కడ చెప్తున్నారు. అననుక్త, ఉక్తం అంటేనేమో చెప్పినటువంటి విషయం, అననుక్త అంటే చెప్పకూడని విషయాన్ని, అంటే అగ్నిహోత్రం అంటే వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. శ్యామలయ్య గారు ఇక్కడే ఉన్నారన్నట్టుగా. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే వాళ్ళకు అగ్నిహోత్రం గురించి తెలియదు, ఆత్మ జ్ఞానం గురించి తెలియదు. తెలియని వాళ్ళకే నేర్పించాలి. తెలిసిన వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏమీ లేదు, మనం తెలియజేయాలి అక్కడ. అందు గురించి అననుక్త అంటే చెప్పనటువంటి విషయాన్ని, ఎవరికి చెప్పనటువంటి విషయాన్ని, ఇది వాళ్ళ గురువు చెప్పింది అంతవరకే, గీతాపారాయణం వరకే, అన్నదానం వరకే. అన్నదానం గీతాపారాయణం ఆత్మకు, అన్నదానం శరీరానికి. ఈ శరీరాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆస్తులు కూడగట్టుకునేటువంటిది, ఈ యొక్క ఉద్యోగాలతో డబ్బులు సంపాదన చేసుకునేటువంటిది అంతా ఈ తల్లి శరీరంలో తయారైనటువంటి ఈ స్త్రీ పురుష పిండ రూపానికి, ఈ శరీరానికి గురించి ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుంటుంటారు. కానీ తల్లి శరీరానికంటే ముందు తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణముగా వస్తున్నటువంటిది ఈ మృత శరీరాన్ని విడిచి ముందుకు పోతున్నటువంటిది. ఆ ఆత్మ గురించి ఈ డాక్టర్ను పెట్టుకోవట్లేదు. ఈ గీతాపారాయణం ఒక రకంగా ఆ యొక్క ఆత్మను మేల్కొల్పడానికి, ఆత్మజ్ఞానం కలగడానికి ఈ గీతాపారాయణం అనేటువంటిది ఈ ప్రసంగంలో వారు చేస్తున్నది మంచిదే. కానీ ఇక్కడ గీతాపారాయణం అనేటువంటిది ఒక శ్రీకృష్ణుడు చెప్పినటువంటిదిగా భావిస్తున్నారు. కానీ అక్కడ బుద్ధితో ఆలోచిస్తే మహాభారతంలో ఈ 18 అధ్యాయాలతో ఉన్నటువంటి గీత ఎక్కడా లేదు. మహాభారతంలో యుద్ధ ప్రసంగంలో అక్కడ ఎదురెదురుగా సైనికులు నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు అర్జునుడు మోహంతో నేను ఈ యుద్ధం చేయను, నేను ఎవరిని చంపాలి, ఎవరితోటి గెలవాలి, నేను ఈ రాజ్యం ఎవరికి కావాలి, నాకు వద్దే వద్దు అని చెప్పేసి అన్నప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగించేటువంటి ఆ యొక్క స్ఫూర్తి అక్కడ ఈ 18 అధ్యాయాలతో ఉన్నటువంటి ఈ గీత కాదు, భగవద్గీత అనేటువంటిది లేదు. ఇదంతా బయట కల్పించినటువంటిదే. ఎందుకంటే భగవద్గీత ఈ అర్జునుడు ఈ శ్రీకృష్ణుని యొక్క ప్రసంగం అంతా మహాభారతంలోని అంశమే. మహాభారతంలో ఎక్కడ కూడా ఈ 18 అధ్యాయాల భగవద్గీత అనేటువంటిది లేదు. అటువంటిది ఈ యొక్క ఆ అగ్నిహోత్రం గురించి చెప్పడం, ఆత్మసాక్షాత్కారం గురించి చెప్పడం, వేదముల గురించి చెప్పడం, వేదముల వైపు రప్పింపజేయడం. ఆ వేదములు ఒక వ్యక్తివి కాదు, ఒక సందర్భాన్ని బట్టి కాదు. సృష్టి ఆరంభించి భగవంతుడు మనుష్య మాత్రలకు అందరికీ అందించినటువంటి వాడు. ఇది ఒక సెల్ ఫోన్ కొని దాన్ని ఎలా వాడుకోవాలో గైడ్ ఎట్లయితే ఇస్తుంటాడో, మనం ఇంకేదైనా మిషన్ కొన్నప్పుడు దాన్ని వాడడం ఎట్లాగో చెప్పేటువంటి దిశానిర్దేశం ఏదైతే గైడ్ ఉంటుంటుందో, ఆ రకంగానే ఈ వేదములు మనుష్య మాత్రులందరికీ మేలు చేసేటువంటిది. అంటే ఓం ఆచార్య, ఇప్పుడు ఆకారంకి వెళ్ళి నిరాకారంకు రావాలంటే 1వ తరగతి 2వ తరగతి ఆ విధంగా వాళ్ళకు వస్తేనే గానీ ఈడికి వస్తారు. కానీ 10వ తరగతి ఎగ్జామ్ పాస్ కావాలంటే ఎట్లయితారు స్వామి? అట్లా మొదటి నుంచి ఆలోచన చిన్న మెట్రిక్కి కొంత అయితే వస్తుంది కదా. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతము ఆర్య సమాజంలో ఉన్నటువంటి వారు, వైదికులు అనేటువంటి వారు, వారి కడుపున పుట్టినటువంటి శిశువుకే సేవ చేయించడానికి ఈ తల్లిని చేతగాకుండా బలహీనురాలిగా చేసి ఆ శిశువు పక్కలో పడుకోబెట్టి సేవ చేయిస్తున్నాడు. అది ఈ హిందువులు అనేటువంటి వాళ్ళు కానీ, క్రిస్టియన్, ముస్లిం, జైన, బౌద్ధులు, సిక్కులకు, మరియు ఈ ఏదైతే సూర్యోదయం ఎవరి గురించి, సూర్యాస్తమయం ఎవరి గురించి, గ్రహణాలు ఎవరి గురించి, గాలి ఎవరి గురించి, వర్షము ఎవరి గురించి, వరదలు ఎవరి గురించి, భూకంపాలు ఎవరి గురించి, ఇదంతా ఈ కరోనా ఎవరి గురించి వచ్చింది? ఈ పంటలు పండేది ఎవరి గురించి? ఈ కరోనా ద్వారా నిరాకారం తెలియజేస్తుంది ఎవరికి? అందరికీ కదా. అందు గురించి ఇక్కడ మనం సర్దుకోవడం, వాళ్ళకు తెలియదు, వాళ్ళకు ముందు నుంచి తెలియదు, తెలియని విషయమే తెలియజేయడం. ఇప్పుడు తీర్థయాత్రలలో మనం గ్రహించేది ఏంటంటే తెలియని విషయాన్ని అక్కడ చూడడానికి పోతున్నాం. అదే తెలియని విషయం కావాలి అనేటువంటిది అభిప్రాయం. అంతవరకు
ఇంక మీరు చెప్తారా చెప్పరా అనేటువంటిది, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి, మన సిద్ధాంతం ముందుకు పోవాలి, మనం ఆలోచించేటువంటి ఆలోచన గలవారు మనతో పాటు మనకు దొరికారనుకోండి, ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు కాలక్షేపం గురించి చర్చించుకోవడానికి బాగుంటది. అదే ఎవరు దొరకలేదు అనుకోండి, అరే పిచ్చాడు ఆయన మాట వేరు ఏది లేదు, మనుషులలో కలవడు, అందరిలో కలవడు, ఆయన పిచ్చోడు అని అనుకుంటా. అదే అందరితో మన భావాలు పంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు కలిసినా ఎవరు కలిసినా కూడా అవే విషయాలు చర్చిస్తుంటే అది అక్కడ ఆనందమే వేరు. ఇంతే. ఇప్పుడు మన దగ్గర కూడా అటువంటి చేయాలని మనం ఇంటికాడికి వెళ్ళి ప్రారంభించడము కృతాయుగంలో పెట్టేశ్వరు. ఆ విధంగా మనం పోవాలనే అభిప్రాయం ఉంది, కానీ జనాలకు అది తీసుకుపోవాలి నెమ్మదిగా బోధించడమే అంతే తప్ప మనం చేయాల్సింది ఏం లేదు. ఒకేసారి కాదు, అది నెమ్మదిగా అవుతుంటది. ఆ నెమ్మది ఏంటంటే ఇలాంటి సందర్భంలోనే కొంచెం అవకాశం ఉంటది, మనకు వెసులుబాటుగా ఉంటుంటది. గీత పూర్తి అవుతున్నది అనేది అదే అట్లా మీకు తర్వాత మీరు ఆలోచించండి, మీరు స్వతంత్రులు కదా, మీ ఇష్టం. ఈ రూపకంగా అననుక్తో అన్యద్వా కర్మ అకృతం యదిహ, ఇక్కడైతే కర్మ చేయకుండా ఈ జీవితానికి వచ్చినప్పుడు ఈ కర్మ చేయకుండా ఎవరు బ్రతకలేరు. అందుగురించి మన దేవుడు చేస్తున్నది ఏంటంటే మన నిత్యావసరాలన్నింటినీ కులము పేరుతోటి, కులవృత్తుల పేరుతోటి పరాయి వాళ్ళ దగ్గర పెట్టాడు. కులవృత్తులతోటి పరాయి వాళ్ళ దగ్గర పెడితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే తగిన మూల్యం చెల్లించమని చెప్తున్నారు. శాల వాళ్ళ దగ్గరికి, అవసల వాళ్ళ దగ్గరికి, మేర వాళ్ళ దగ్గరికి, కుమ్మరి వాళ్ళ దగ్గరికి, కమ్మరి వాళ్ళ దగ్గరికి, వడ్రంగి వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి పోయినా ఏ వస్తువు కావాలన్నా తగిన మూల్యం చెల్లించండి. ఆ వస్తువుకు తగినటువంటి మూల్యం చెల్లించాలి. ఆ మూల్యం చెల్లించాలి అంటే ఆ మూల్యం కోసం మనం శ్రమ చేయాలి, పురుషార్థం చేయాల్సిందే. అంతే. ఇది అపి అనేవం విన్ మహత్ పుణ్యం. ఇక ఏది అనేవం అపి అనేవం, ఇక్కడ ఏంటంటే ఈ రకంగా మొదట ఏమని చెప్తానంటే అన్యద్ కర్మ అకృతం, అంటే మనం సహజంగా జీవించేటువంటి జీవనాధారంలో, జీవన చర్యలో కర్మ అకృతం, కర్మ చేయకుండా ఎలాగైతే మనం ఉండలేమో, అపి అనేన ఏవం విట్ మహత్ పుణ్యం కర్మ కరోతి, అంటే ఈ తెలియనటువంటి అజ్ఞానములోనే ఈ తల్లిదండ్రుల యొక్క ఏర్పాటు, తల్లిదండ్రి గురువు యొక్క ఏర్పాటు ఏంటంటే మనకు తెలియనటువంటి మన జీవితంలోకి కొత్త ధనం రావాలి. ఆ కొత్త ధనం ఏర్పాటు చేయడానికి, కొత్త విషయాలు నేర్పించడానికి తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు మన జీవితానికి ప్రథమ సోపానాలు. వారు లేకపోతే మన జీవితం ఆగమైపోతుంటది. కాబట్టి తద్వారా ఆ తల్లి, తండ్రి, గురువు తెలివిగల వారైతే పుణ్యం కర్మ కరోతి, ఇక శిశువు అనేటువంటి వాడు ఆ పుణ్యకర్మలు చేస్తుంటాడు. ఇక ఇవాళ ఎవరైతే చెప్తున్నారో అది నేను ఎవరిని అనేటువంటి ప్రకరణలు చెప్తున్నారు కదా, మంచి కర్మలు చెయ్యాలంటున్నారు. మంచి కర్మలు చేయకూడదండి. మంచి కర్మలు చేసి 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 దాంట్లోనే మునిగి దాంట్లోనే తేలినటువంటి వారికి ఏంటి అంటే చెడు కర్మల వైపు వెళ్తుంటారు. ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. ఇక చెడు కర్మలు చేసి 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 దాంట్లోనే మునిగి తేలినటువంటి వారు మంచి కర్మ చేసేటప్పుడు ఎంత పవిత్రంగా వస్తుంటారో, ఎటువంటి భావనతో వస్తుంటారో. ఇప్పుడు వారింట్లో పూజ జరిగినప్పుడు కొత్త వస్త్రాలు వేయాలని, స్నానం చేసి రావాలని, మడిగట్టుకొని రావాలని, ఈ రోజు మేము మాంసం తిన్నాం, మేము పూజ కాడికి రామని చెప్పేసి ఎంత జాగ్రత్త పడుతుంటారు. వెలిగిందా సరే, క్రియ పవిత్రమైనదనే తెలుస్తుంది, కాకపోతే ఆచరించలేము. ఆ చేసే రోజు ఆ ఒక్క రోజు తినకుండా ఉంటే చాలని అనుకోవటం, అనుసరించడం అనేది. రోజు తిన్నా ఏం కాదు, పూజ చేసి అంటే యజ్ఞోత్సవం మాత్రం తినొద్దు అనేటువంటి వచ్చేసింది. రోజు కొట్టించుకునేటువంటి వారు ఒకరోజు వారి నుండి దూరం పోయినప్పుడు అమ్మ ఇవాళ కొట్టలేదు, చాలా సంతోషం. ఒక ఘటన ఏంటంటే ఓం ప్రకాష్ ఈ యొక్క సికింద్రాబాద్ సీతాఫల్ మండి వారసుగూడలో ఉన్నప్పుడు అక్కడ అప్పుడప్పుడు ఈ యొక్క వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాంట్లో ఒక ఆవిడ వచ్చి చెప్తుంది అన్నమాట,
వాళ్ళ ఆయన రోజు నీ మొహం నీ తలకాయ నీకు బుద్ధి లేదు ఏం లేదని చెప్పేసి రోజు కొట్టే మాట్లాడతాడంట. మరి వారికి తెలివి ఎట్లా వచ్చిందో ఏదో తెలియదు కానీ ఒకరోజు అన్నదంట, ఆయన కొట్టడానికి చేయలేస్తుంటే, ఇంతకు మించి నువ్వేం చేయగలుగుతావు, నీ వల్ల ఏమవుతుంటది అని అట్లా నవ్విందంట. అమ్మ, నువ్వు నన్ను ఇంత ఎగతాళి చేస్తావా, నేను బ్రతికున్నంత వరకు నీ మీద చెయ్యి ఎత్తితే నేను చచ్చినట్టు లెక్క. ఆ రోజు మార్పు చేసింది అంతే, ఒక్క చిన్న నవ్వు. ఇదివరకు ఎన్ని పంచాయతీలు పెట్టి అమ్మను నాన్నను ఈ ఇక్కడ వాళ్ళ ఇంటి పెద్దలను వీళ్ళింటి పెద్దలను కూర్చుండబెట్టి పోలీస్ స్టేషన్లో కేసేటి ఎన్ని చేసినా కాలేదు, ఒక చిన్న నవ్వు వల్ల. అది చూడండి. ఇప్పుడు ఆవిడ ఎంత గర్వంగా చెప్తుంటదంటే, అక్కడికి వచ్చే ఆర్య సమాజంలో అందరం బట్టి ఏమని చెప్తుందంటే, మా వారు ఎలా మారిపోయారంటే నాకే ఇప్పటికే నమ్మకం కలగట్లేదు. ఇంకొక ఘటన, సత్యవీరి గారు ఈ వారసిగూడలో ఉన్నప్పుడు సారాయి మాన్పించేటువంటి మందులు ఇచ్చేటువంటి వారు. ఆ మందులు ఇవ్వమని చెప్పేసి చాలా మంది వచ్చి తీసుకుపోతుంటారు. ఒక ఆవిడ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వారానికి వచ్చేసి ఏమంటున్నదంటే, అయ్యా నీ మందు వద్దు, నీ వద్దు, నీవు ఈ మందు తీసుకో, మా ఆయన ఏటోటో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడమ్మా అంటే, రోజు వచ్చి 2 మాటలు తిడుతుండే, దెబ్బ కొడుతుండే, అది మంచిగా అనిపించేది. కానీ ఇప్పుడు తిడతలేడు, తాగుతలేడు, ఏదేదో ఆయన స్థానంలో ఆయన ఉంటున్నాడు, ఎప్పుడు తినాలో తింటున్నాడు, ఎక్కడ పడుకోవాలో అక్కడ పడుకుంటున్నాడు, ఆయన ఎక్కువ మాట్లాడతలేడు అని మారిపోయాడు. మారిపోయాడు. ఇప్పుడు ఇది అవద్దని చెప్పేసి ఆవిడ మందిస్తున్నాయి. చూడండి, అంటే కొత్తదనంలో ఏదైనా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అదే మంచి గాని చెడు గాని ముందు జీర్ణించుకోవడం చాలా కష్టం అనేది. కష్టం అనేటువంటి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఇక ఆవిడ చెప్పిన తర్వాత ఎంత నవ్వొచ్చిందంటే, ఇక చూసావా, ఆయన తాగుడు మానేసి ఈమె కొట్టడం మానేస్తే, కొట్టడానికి దెబ్బలకు అలవాటు పడ్డ ప్రాణము ఆయన కొట్టకపోతే తిట్టకపోతే ఆమెకు మనస్థిమితం లేదు. అట్లా 16వ చెప్తుండ అండి ఇప్పుడు మనం 15 పూర్తి అవుతుంది. నేను అదే అనుకుంటున్నాను. తదహ అస్య అంతతః క్షీయతే ఏవ ఆత్మానం ఏవ లోకం ఉపాసీత. ఇక తద్ అంతతః, ఇక చివరికి తదహ అస్య, ఇక ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుంటుందో, అంతతః చివరికి ఈ జీవితం ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఈ రకంగా, అంటే అంతతః ఈ రకంగా ఆయుష్ అయితే పోతూనే ఉంది, క్షీయతే ఆయుష్ అయితే పోతూనే ఉన్నది. మరి ఈ జీవితం వల్ల విలువ ఏంటి, ఈ జీవితంలో నేను సాధించింది ఏంటి అనేటువంటిది ఆత్మానం ఏవ లోకం ఉపాసీత. ఈ ఆత్మజ్ఞానం అంటే ఈ యొక్క నేను ఎవరని, ఈ యొక్క ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఇది ఉపాసన ఎప్పుడైతే చేయడం జరుగుతుంటుందో, సాయ ఆత్మానం ఏవ లోకం ఉపాస్తే. ఇక వారికి ఎవరెవరికి ఏ విషయం పట్ల ఆసక్తి ఉంటుంటుందో ఆ విషయాన్ని వారు ఉపాసన చేయడం. ఈ తాగుబోతుల సాంగత్యంలో తాగుబోవడం, దొంగల సాంగత్యంలో పండితుల సాంగత్యంలో పండితులు అవ్వడం, డాక్టర్ల సాంగత్యంలో డాక్టర్ అవ్వడం, ఈ రకంగా ఎవరి సాంగత్యం తోటి ఆ రకంగా వారి జీవితం అనేటువంటిది మారిపోతుంటది. ఇక ఆత్మానం ఏవ లోకం ఉపాసిత, ఇక వారు ఎవరి సాంగత్యంలో ఉంటుంటారో అదే లోకం గురించి ఆలోచిస్తుంటున్నారు. సాయ ఆత్మానం ఏవ లోకం ఉపాస్తే, ఇక అదే లోకంలో ఉండడం, అదే రకంగా ఉండడం ఆలోచన చేస్తూ ఉంటుంటారు. నాహ అస్య కర్మ క్షీయతే. ఈ రకంగా వారు ఏ లోకంలోనైతే ఉంటుంటారో, ఏ విషయానికైతే అలవాటు పడి ఉంటుంటారో అదే విషయంలో ఆలోచిస్తూ ఉంటుంటారు, అదే కర్మ చేస్తూ ఉంటుంటారు. నాహ అస్య కర్మ క్షీయతే. ఈ రకంగా కర్మ చేస్తూ ఉన్నంత వరకు కర్మం అనేటువంటిది సమాప్తం కాదు. కర్మాశయం అనేటువంటిది క్షీణం కావాలంటే భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, శిశువుగా పుట్టించి కర్మ నేర్పించి యవ్వన దశలో బాధ్యతను అప్పగించేసి, ఇక వృద్ధాప్య దశలో విశ్రాంతిని ఇప్పించి బాధ్యత నుంచి తప్పించి రిటైర్మెంట్ ఇప్పించి ఆలోచింపజేస్తున్నాడు. అవుతుందా లేదా?
అందరూ అవుతుందా? పని చేసుకొని వింటున్నారు. దేవుడా, అవుతుందా ఆచారి? శ్యామలయ్య గారు, రిటైర్మెంట్ అనేటువంటిది జీవితంలో ఉద్యోగంలో ఉన్న వారికైనా తెలుస్తుందా, ఉద్యోగం లేని వారికి కూడా తెలుస్తుందా? వృద్ధాప్యంలో బాధ్యతలు కొడుకుకు అప్పగించి చూడడం అనేది. అదే కదా ఆ, ఉద్యోగంలో ఉన్న వారికి తెలుస్తుంది, ఉద్యోగంలో లేని వారికి కూడా వయసు అయితే తెలుస్తుంది ఆ, సార్. అది రహస్యం. అస్మాదిహి ఏవ ఆత్మను యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఇక ఈ కారణంగానే ఎవరెవరైతే వారి మనసులో ఏదైతే తలుసుకుంటుంటారో అదే దిశలో వారు విస్తృతం చేసుకుంటూ, ఇప్పుడు మంచివారైతే మంచి విషయాలు, పూజలు, పునస్కారాలు, ధ్యానము, ఉపాసన చేయడానికి ఈ వైపు వెళ్తుంటారు. ఇక తామసికులైతే ఇంకా దొంగతనం, వ్యభిచారం చేయాలనేటువంటి వారు దాంట్లో నైపుణ్యంగా ఇంకా ఎవరికి పట్టుబడకుండా, ఎవరికి దొరకకుండా ఆ రకంగా చేస్తుంటారు అనమాట. ఇక ఉద్యోగం చేసేవారు ఇంకా మంచి పెద్ద ఉద్యోగం లభించాలని, ప్రమోషన్ రావాలని దాని గురించి తాపత్రయపడుతూ ఉంటుంటారు. ఇక ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఇది చిన్న వ్యాపారం, ఇంతకంటే పెద్ద వ్యాపారం చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి ఆ కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తూ పోతుంటుంటారు అన్నట్టుగా. అథ 15 అయిపోయింది, 16వది ప్రారంభమవుతుంది. చూడండి. సమయం కూడా అవుతుంది ఆచార్య మరి. అథ అయం వా ఆత్మ సర్వేషాం భూతానాం లోకః స యజ్జుహోతి యద్ యజతే తేన దేవానాం లోకో అథ యద్ అనుబ్రూతే తేన ఋషీణాం అథ యత్ పితృభ్యో నిప్రీణాతి యత్ ప్రజామిచ్చతే తేన పితృణాం. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఎవరైతే అయంవ ఆత్మ, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది సర్వేషాం భూతానాం, అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ఇది లోకః అంటే ఆత్మలోకం, ఆత్మభావం అనేటువంటిది. సా యజ్జుహోతి. ఇక ఇప్పుడు ఆ ప్రాణుల లోకంలో ఉన్నప్పుడు కుక్క వ్యవహారం గురించి ఆలోచిస్తుంటది, పశు వ్యవహారమే, పక్షి వ్యవహారమే, కప్ప వ్యవహారమే, దాని వ్యవహారమే ఆ లోకంలోనే ఉంటుంటాయి. కానీ ఈ మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత సా యజ్జుహోతి, ఎవరైతే ఏ రకంగానైతే జుహోతి అంటే తన కర్మ చేసుకుంటూ త్యాగభావంతో ఉంటుంటారో అటువంటి స్థితిలో యజ్జుహోతి, ఏదైతే ఆహుతి ఇవ్వడం జరుగుతుంటుందో, యజతే, ఏదైతే యజ్ఞం చేయడం జరుగుతుంటుందో, తేన దేవానాం లోకో, అప్పుడు వారు దివ్యలోకానికి వస్తుంటారు. విద్వాంసుల స్థితి నుంచి ఈ దేవతల స్థితికి వస్తుంటారు అగ్నిహోత్రం చేసేటువంటి వారు. ఎందుకు అంటే లోకోపకారం చేస్తున్నారు, ప్రాణులకందరికీ ఈ యొక్క ఆయుష్ను పంచుతూ ఉన్నారు కాబట్టి మనుష్యతత్వం నుంచి దేవతత్వానికి వస్తూ ఉంటుంటారు ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి వారు. ఎందుకు అంటే వాళ్ళు యజ్ఞము అంటేనే దేవతల యొక్క పూజ, దేవ పూజ కాబట్టి ఆ దేవ పూజ చేస్తున్నప్పుడు ఈ మనుష్యత్వం నుంచి దేవతల స్థితికి వస్తుంటారు. దేవతలు ఏంటిదంటే కేవలం దానం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం, ప్రజా మేలుని చేయడం. ఇప్పుడు ఈ యొక్క ఇతర మత సంప్రదాయంలో ఏంటంటే క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు వాళ్ళు వాళ్ళ భగవంతుని వాళ్ళు భావించుకున్నటువంటి, వాళ్ళు నమ్ముకున్నటువంటి వారిని కేవలం ప్రార్థన చేయడం వరకే. అయితే ఈ హిందువులు అయితే ఈ భౌతిక ద్రవ్యాన్ని అర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. భౌతిక ద్రవ్యాన్ని అర్పితం చేసి మొక్కుకునేటప్పుడు నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, అది ఇస్తే నీకు ఇది ఇస్తా అని చెప్పేసి ఈ రకంగా అడుక్కుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క అగ్నిహోత్రంలో ఏంటంటే ఇవ్వడమే ప్రారంభం నుంచి, అజ్ఞాదానం నుంచి మొదలుకొని సమిధాదానం, పంచగృతాహుతి, జలప్రసేచనం, ఆఘార వాద్య భాగాహుతి, మొత్తం అగ్నిహోత్రం అంతా తన దగ్గర నుంచి ద్రవ్యాన్ని అర్పితం చేసి ఇదన్నమ ఓం స్వాహ ఇదన్నమం, ఓం స్వాహ ఇదన్నమం. యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ తన శ్రద్ధను కనబరచడానికి గురువులకు పాదాభివందనం చేయడం, మరి యజ్ఞం దగ్గరికి వచ్చినటువంటి వారికి యజ్ఞ ప్రసాద వితరణ చేయడం,
ఈ రకంగా వితరణ అంటే మనుష్య స్థితి నుంచి దేవస్థితికి రప్పింపజేసేటువంటిది అగ్నిహోత్రం. పట్టుకుంటున్నారా? ఆచార్య, మనుష్య స్థితి నుంచి దేవస్థితికి వస్తున్నారు, దేవస్థితి నుంచి పరమాత్మ స్థితికి వెళ్ళిపోతారా? అంటే మోక్షం అంటే అంతే కదా, ఆత్మస్థితికి వెళ్ళిపోవడం. ఆత్మస్థితికి వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మ సాన్నిధ్యంలో ఉండడం. అది ఇప్పుడు మనం ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో ఉన్నాం కాబట్టి ఇక పరమాత్మ సాన్నిధ్యానికి వెళ్ళడమే తర్వాయి. అదే మనకు వెనకకు వచ్చేది లేదు. అంతే, ఇంకా పైకి ఎదగడమే. ఇప్పుడు ఏంటంటే సీతమ్మను ఎక్కడుందో వెతకడానికి రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళంతా కలిసి చర్చించుకొని తల ఓ దిశలో పోయినప్పుడు హనుమంతుడు లంకకు వెళ్ళి చూసిరమ్మంటే లంకని కాల్చి వచ్చాడు. అంటే అవకాశం దొరికితే ఇంతంతా చేసి వస్తారు కదా. ఆ రకంగా మనకు దొరికినటువంటి అవకాశాన్ని, ప్రజలు మన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని దాన్ని సద్వినియోగపరచుకోవాలనేటువంటిది అభిప్రాయం. అంతే. ఏదైతే దేవానం లోకం, ఇది దేవతల యొక్క లోకం, దేవయజ్ఞం చేసేటువంటిది. అథ ఏది అనుభూతే, ఇక తెలియనటువంటిది, చెప్పనటువంటి విషయాన్ని తేన ఋషీనామథ, ఈ యొక్క ఋషిత్వం నుంచి అంటే ఆధ్యాత్మికంగా ఋషీనామథ యత్ పితృభ్యో, అంటే పితృభ్యో అంటే ఆ యొక్క పితృయజ్ఞం చేస్తూ వాళ్లకు సేవ చేయడం, ఈ యొక్క ఋషి తర్పణం, ఈ రకంగా ఆధ్యాత్మిక సత్సంగం చేసి ఋషుల యొక్క అభిప్రాయాలను మనం చదువుకోవడం, తెలుసుకోవడం, ఈ గీతా పారాయణం అనేటువంటిది ఋషుల కార్యం, మంచి సందేశాన్ని తెలుసుకోవడం అటువంటిది. పితృభ్యో నిప్రిణాతి, ఈ రకంగా తరింపజేసేటువంటిది. అంటే ఇక ఈ భగవద్గీత స్థితి ఎక్కడ వచ్చింది అని అంటే గుళ్ళల్లో పెట్టట్లేదు, పూజల దగ్గర పెట్టట్లేదు రికార్డింగ్, చనిపోయిన దగ్గర తప్పకుండా పెడుతున్నారు. చనిపోయిన దగ్గర భగవద్గీత పారాయణం పెడుతున్నారు కదా రికార్డింగ్. ఏంటిది? చనిపోయిన శవానికి వినిపించడమా? కాదు. అప్పుడైతే అక్కడ ఏది ఎవరు విరోధం చెప్పకుండా వింటారనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు పండుగల దగ్గర ఇక్కడ అయితేనేమో మాకు తిరగలేదు, అది ఎవరు వింటారని చెప్పేసి పట్టించుకోరు అనమాట. చనిపోయిన దగ్గర పెడితే సచ్చినట్టు వింటారు. వాడు చచ్చిపోయినట్టయితే వాడు పోయిండు, వాడికైతే అవసరం లేదు. ఇక వాడి దగ్గరికి పోయినప్పుడు బంధుత్వంతో సచ్చినట్టు అక్కడ కూర్చుండాలి, అక్కడ ఉండాలి కాబట్టి సచ్చినట్టు వింటాడు. అందు గురించి అక్కడ పెడుతున్నారు. అవును, ఈ భగవద్గీతలో కర్మయోగము అదంతా చెప్తున్నటువంటి కర్తవ్య బోధ అదంతా చెప్తున్నటువంటిది ఏంటంటే శవాల దగ్గర వినిపించేటువంటి పరిస్థితికి వచ్చింది అన్నట్టు. దానికంటే ఇది నయమే, వీరు పారాయణంతో చేస్తున్నారు, మంచిది. ఓమాచార్య అక్కడ చచ్చినప్పుడే దాన్ని అక్కడ పెట్టడము కొంతమందికి అర్థమవుతుంది అన్నట్ల. ఇది ఏమో అందరికి గ్రామం లోపల గ్రామంలో వినిపించడము, స్వామి పెట్టడము అట్లాంటిది చేస్తున్నాం స్వామి. స్వామి ఇప్పుడు చచ్చినప్పుడే అక్కడ పెడితేనే వింటారు అనేటువంటిది ఏంటంటే ఇక రాను పిల్లలకి ఏమి అర్థమవుతుంది అంటే భగవద్గీత వినిపిస్తున్నారు, భగవద్గీత రికార్డింగ్ వస్తుందంటే అక్కడ ఎవరో చచ్చారు. ఈ భగవద్గీత ఎందుకు అంటే చనిపోతేనే వినిపించాలి, చనిపోయిన దగ్గర వినిపిస్తుంటారు అని భగవద్గీత ఇంట్లోకి దేవద్దు, అది శవాల దగ్గర చనిపోయిన దగ్గర అక్కడ పెట్టేదని రాను అలవాటు అయిపోతుంది, సంస్కారం అట్లా అయిపోతుంది. ఈ జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని మనము ఎంత చదువుకుంటే ఎంత మన జీవితం మార్పు రావాలనేటువంటిది అభిప్రాయం. అంతేగాని ఈ శవం దగ్గర పెట్టడం, చనిపోయిన దగ్గర పెట్టడం అది అలాంటిది కాదు. పారాయణం చేయటం గొప్పదే, దీన్ని కూడా పరిచయం చేయడం అనేది అంతకంటే గొప్పదండి. తెలుసుకున్నాం కాబట్టి అగ్నిహోత్రం అనేటటువంటిది చాలా గొప్పదనేటువంటి విషయము తెలుసుకుంటే ఇంకా ముందు ఇప్పుడు గీత మంచిదనే తెలుసుకుంటే కదా కొందరైనా వస్తున్నాము. ఇది కూడా విషయం తెలుసుకున్న మనుష్య జీవితం నుంచి దేవతలుగా తయారు చేయడానికి దేవయజ్ఞం చేయించి దేవతలుగా మనుష్య స్థితి నుంచి దేవతలుగా మారిపోవడం, ఆ దేవత స్థితి నుంచి ఆత్మస్థితికి, ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి ఈ అంచెలంచెలుగా మనం ముందుకు పోవాలి అనేటువంటి
సమయం చాలా అయిపోతుంది. ఇందు గురించి ధన్యవాదములు. సమయం కేవలం 4 నిమిషాలు ఉన్నది. వైదిక సంధ్య 15 నిమిషాలు పడుతుంది. లాస్ట్ చెప్పండి. వైదిక సంధ్య చేయించండి. మరి ఈరోజు వరలక్ష్మి గారు రాలేదు. అమ్మ పుష్పమ్మ గారు మీరు చేపిస్తారా, నేను చేపిద్దానా? ఇవాళ అగ్నిహోత్రం ఉందా అసలు అనుకున్నారు? ఇవ్వాలనా? శ్రీరామనవమి అంటే మరి ముందు అనుకోలేదు కదా, మీరు సిద్ధంగా ఉంటే కదమ్మా. అనుకుంటే సిద్ధంగా ఉండేది, అనుకోలేదు. మామూలు ఇంట్లో ఎవరి వారి దైనిక అగ్నిహోత్రం చేసుకుంటే అయిపోతుంది. ఓం. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ను నొక్కండి. ఓకే. ఈ శ్రీరామనవమి నవమి తోటి శ్యామలయ్య గారు ఇక్కడ నుంచి సందేశం తీసుకెళ్ళి మీరు చెప్పాల్సింది ఏంటంటే, సీతమ్మను అవమానపరిచే కార్యక్రమం చేయించకండి. సీతమ్మను అవమానపరిచే కార్యక్రమం ఏంటంటే, అక్కడ సీతారామ కళ్యాణం పెట్టేసి పంతులు గారికి సీతమ్మకు పెళ్లి, పంతులు గారు సీతమ్మ మెడలో మంగళసూత్రం, అది నీచమైనటువంటిది. ఎవరైతే పెళ్లి చేస్తుంటారో వారే సూత్రం కడతారో అది వారికి పెళ్లి. ఉండండి మునిగారు, సీతారామ కళ్యాణం అంటుంటారు, పంతులు గారు మంగళసూత్రం కడతారు. ఆ పంతులు గారికి వయసు అయిపోయి ముసలోడే చనిపోతే అతని కొడుకు వస్తాడు అతని స్థానంలో, అతడు సీతమ్మ మెడలో మంగళసూత్రం కడతాడు. అతడు ముసలోడే చనిపోతే మళ్ళీ అతని కొడుకు వస్తూ ఉంటాడు. ఈ రకంగా మరి సీతమ్మను మనం ఏం చేస్తున్నాం? అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత రాముడు ఒక్కసారి ఆ యొక్క సరయు నది దాటుతున్నప్పుడు వ్యాధుడు భక్తితోనే వచ్చాడు రాముని దగ్గరికి. అలా దాటుతున్నప్పుడు సీతమ్మ గారికి ఆ వ్యాధుని యొక్క చెయ్యి తగిలితే, వేటగాని యొక్క చెయ్యి తగిలితే రాముడు ఎంత ఉగ్ర రూపంలో వచ్చి అతన్ని కొట్టడానికి వెళ్తే అది పొరపాటున అయిందని చెప్పేసి వశిష్ఠ మహర్షి వాళ్ళంతా సర్ది చెప్పేసరికి ఊరుకున్నాడు. అటు చెయ్యి తగిలితేనే ఆ రకంగా మరి ఏకంగా వీరు మంగళసూత్రమే కడుతున్నారంటే వీరు పాపం చేస్తున్నారా, పుణ్యం చేస్తున్నారా? ఇక్కడ ఆ రాముని గురించి చెప్పండి, రాముని చరిత్ర చెప్పండి, పితృభక్తి గురించి చెప్పండి, పతివ్రత ధర్మం గురించి చెప్పండి, ఏకపత్ని వ్రతం గురించి చెప్పండి, అన్నదమ్ముల ప్రేమ గురించి చెప్పండి. ఈ యొక్క కరపత్రం ద్వారా వాళ్ళకి పంచి చెప్పండి. అదే యజ్ఞం చేస్తే ఈ యజ్ఞంలో ఈ రహస్యాలని చెప్తుంటారు కదా, పతిపత్ని భార్యాభర్తల యొక్క అన్యోన్యత గురించి చెప్పండి, ఈ యొక్క స్త్రీ ధర్మం గురించి చెప్పండి. స్త్రీ జాతి లోపట స్త్రీని తలుసుకుంటే మొట్టమొదట గుర్తొచ్చేటువంటిది ఈ యొక్క సీతమ్మ వారే. స్త్రీ జాతికి అందరికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకు అంటే భర్త వెంట ఉండి ఆమె అతన్ని అనుసరించింది కాబట్టి. ఇటువంటి రహస్యాలు తెలియదు. ఒక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఆమె జీవితాంతం భర్తతో ఉండిన సర్వస్వ సుఖాన్ని కోల్పోతుంది భర్త గురించి. ప్రతివత ధర్మాన్ని నిర్వహిస్తుంది ఆమె. అందుకే ఆదర్శ స్త్రీ మహిళ సమాజానికి. భర్తకు ఎదురు చెప్పకుండా ఉన్నది కాబట్టి నిండు గర్భిణీ స్త్రీని ఆశ్రమంలో వదిలిపెట్టినా కూడా ఎదురు చెప్పలేదు. అది అగ్ని పరీక్షకు పెట్టినా కూడా నేనైతే రావణాసురుని దగ్గరికి పోయానని చెప్పేసి ఎవడో అన్నాడని చెప్పేసి నా మీద అనుమానిస్తున్నావు రామ, మరి నువ్వు కూడా ఈ యొక్క సుగ్రీవునితో పాటు ఆ కోతులలో ఉన్నావు కదా, అక్కడ రకరకాల వ్యక్తులతో ఉన్నారు కదా, అక్కడ వాలియే తన భార్య, వాలి తన తమ్ముని భార్య సుగ్రీవుని భార్యను చెరిపినందువల్ల ఆ యొక్క వాలిని చంపడానికి చెట్టు చాట నుండి నువ్వు చంపావు, నువ్వు చంపడానికే చెట్టు చాటును ఉన్నావు, మరి అక్కడ స్త్రీలతో కళ్యాణం ఇంత పెద్ద పండితులు, ఇంత రాష్ట్రము, ఇంత దేశము మరి ఎందుకు ఆలోచన చేయడం లేదు స్వామి? మరి ఈ విధంగా తప్పు అన్నప్పుడు అందరూ స్వామి అజ్ఞానుల దగ్గర అజ్ఞానీయ మహాపండితుడు, అందు గురించి ఆ విజ్ఞానాన్ని తీసుకెళ్ళాలి అంటే అది ఇమ్మడదు కాబట్టి కొత్త విషయాన్ని ముందు నడిపించాలి. ఈ అగ్నిహోత్రం రూపకంగా మన వైదిక విద్వాంసులను ఎవరిని పిలిచినా కూడా వారు కళ్యాణం మాత్రం చేయించారు. రాముని గురించి చెప్తుంటారు, రామ చరిత్రను గురించి చెప్తుంటారు, సీతా ప్రతివ్రత ధర్మాన్ని గురించి చెప్తుంటారు, భార్యాభర్తల గురించి చెప్తుంటారు, అన్నదమ్ముల ప్రేమ గురించి చెప్తుంటారు, పితృవాక్య పరిపాలకుడు అని చెప్పేసి తండ్రి మాటను జవదాటనటువంటి కొడుకు గురించి చెప్తుంటారు. ఈ రకంగా రామరాజ్యం గురించి చెప్తారు ఆచార్య. రామరాజ్యంలో ప్రజలు ఏ విధంగా సుఖంగా ఉన్నారు, అన్యాయం చేస్తున్నటువంటి అన్నను సహకరించినటువంటి విభీషణుని గురించి చెప్తుంటారు. అన్యాయానికి ఎప్పుడు మనం సమర్థన చేయకూడదు. అయితే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే హిందూ ధర్మం లోపల ఎవరు
ఒకరు చేసిన దాన్ని ఒకరు నచ్చుతలేరు, ఒకరిది ఒకరికి నచ్చక మనలో పడినే ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయన్నట్లు తెలుస్తుంది సార్. అందుకని దాని గురించి సరి అయినటువంటి జ్ఞానం తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి సార్. తెలుసుకోవాలి అని అన్నప్పుడు దానికి అప్పుడు ప్రజలు ఎట్లా ఎట్లా భావిస్తారు, ప్రజలు ఎట్లా ఉంటారు అనేది చాలా ప్రశ్న, పెద్ద ప్రశ్న. అదే మరి దానికి మన అభిప్రాయాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్తేనే కదా ప్రజలు ఆలోచించేది, ఓహో ఈ రకంగా కూడా ఉందా, ఇది కూడానా అనేటువంటిది. ఇప్పుడు మనము మీరు అన్నదానంలో పెట్టుకున్నటువంటి ఆ డబ్బులలో ఇంకొక 1000, 2000 లేదంటే 5000, 10,000 చేసి రామచరిత్రం గురించి, అన్నదమ్ముల ప్రేమను గురించి, స్త్రీ ధర్మమును గురించి, భార్యాభర్తల ప్రేమను గురించి, ఇటువంటి చిన్న చిన్న పుస్తకాలు అక్కడ పంచితే ఇంకా అది ఇంకెక్కువ ఉంటుంది. అదే ఆలోచించండి సార్. చాలా ధన్యవాదములు. ఆచార్య పండిత గోపినాథ శాస్త్రి గారు తిరుపతిలో వెళ్ళినప్పుడు ఇట్లా ఖండించాడు. ఒక్క సెకండ్ మీరు మాట్లాడకండి, ఇప్పుడు సమయం అయిపోయింది, ఒక్కటే అయిపోయింది. సరే. ఓం అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. అంగస్పర్శమంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూపునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం వః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం అత ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత అగమర్శన మంత్రాః. ఓం రితం చ సత్యం జామీదా తపసోऽధ్యజాయత, తతో రాత్ర్యజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదాదిశ్చమియతో వసి, సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్, దివంచ పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో దివదిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. దక్షిణాది ఇంద్రోధిపతే శిరశ్చిరాది రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో దివదిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ప్రదేశే దిగ్వర్ణోధిపతిః పృథాగో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో దివదిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః.
उदेजे दिक् सोमाधिपतिस्वजो रक्षिता शनिर्षभः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोजं वेदद्मः उदेजे दिक् सोमाधिपतिस्वजो रक्षिता शनिर्षभः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोजं वेदद्मः ध्रुवादिग्विष्णोरधिपते कल्माचग्रीवो रक्षिता वीरुदेशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तमोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं निःश्वस्तमोजं वेदद्मः अथ उपस्थान मंत्राः जातवेद चेत् शृण्वाम सोममरातीयतो निदहातिवेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्नाग्नेः आप्रद्यावा पृथ्वी अन्तरिक्षं सूर्य आत्मा जगतश्च उदित्यं जातवेदसं देवं वान्तिके तव दृश्ये विश्वाय सूर्यम् उद्भयं तमसत्परिश्चः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् अतः प्रायश्चित्तमन्त्राः तच्चक्षुर्देवयितुं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदाच्युतं जीवेम शरदाच्युतं शून्याम शरदाच्युतं प्रप्रभाम शरदाच्युतम् अधीनास्याम शरदाच्युतं भूयच्च शरदाच्युतात् ॐ शन्नो देवीरभिषयापो भवन्तु पीतये शम्यो रविसवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేటి చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే పొందినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిషయాపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. अतः शांति मंत्र. ओम देव शांतिरंतरिक्षगम शांति पृथ्वी शांति आपा शांति औषधय शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. श्रीभ्यो नमः. प्रणम. नमस्ते. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినండి, అర్థం లోతుగా వస్తుంది. నేను ఎవరు, పరమాత్మ ఎవరు, వ్యవహారిక జ్ఞానం లోపల మనము ఆత్మను పట్టుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. అందరి ప్రయత్నం చేస్తానని ఆశిస్తాను. ఈ రోజున అందరికీ శ్రీరామనవమి, అందరికీ శుభాకాంక్షలు. ఓం ఆచార్య నమస్తే.